చంద్రబాబు గారు సూపర్ 6 గురించి మాట్లాడతారు. సూపర్ 6 అమలు చేసి తీరుతారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి తపన తాపత్రయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు. 7 లక్షల కోట్లు ఈ రోజుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏ ఒక్కటి వెనక్కిపోయే ప్రశ్న కూడా లేదు. అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ డెఫినెట్గా వచ్చి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలే ఇప్పటికి 7 లక్షల కోట్లు వచ్చినాయి. ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవాలి. ఏది వచ్చినా నేను తెచ్చాను అంటున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారి 8 నెలల పనితీరుకి, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏ విధంగా 74 ఏళ్ల వయసులో 10 నిమిషాల విరామం తీసుకోకుండా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి తీరుని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారు కాబట్టే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధర్నాలకు పిలిపించినా వాయిదాలు వేసుకోవడం తప్ప ప్రజలు ఆ ధర్నాలను ఆ నిరసనలను స్వాగతించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.